అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో చోరీ జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 900 కార్ల ఇంజన్లు కనిపించకుండా పోయాయంట. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి సుమారు 900 కార్ల ఇంజన్లు మాయమయ్యాయి. కియాతో పాటు ఈ ప్రాంతంలో 25 అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ప్రధాన పరిశ్రమల రోజుకు 450 కార్లు ఉత్పత్తి జరుగుతుంది. వీటికి అవసరమైన స్పేర్ పార్ట్స్ వీటి అనుబంధ పరిశ్రమల నుంచి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో దాదాపు 900 ఇంజన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది. మార్చి నెలలో ఎస్పీ రత్న కియా పరిశ్రమను సందర్శించారు. ఇక ఆ సమయంలోనే ఇంజన్ల మాయం గురించి కియా సీఈఓ ఎండి గ్వాంగులీ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి విచారించాలని కోరినట్లు సమాచారం. కానీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పడంతో మార్చి 19న కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక గతంలో కియాలో పనిచేసిన వెళ్లినటువంటి ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అటు కియా పరిశ్రమకు విడిభాగాలు ఒక్కో చోటు నుంచి వస్తూ ఉంటాయి. కారు ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తూ ఉండగా మార్గ మధ్యలో చోరీ అయ్యాయా లేదా కియా పరిశ్రమకు వచ్చాకే దొంగిలించారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే కొంతమంది ఉద్యోగులపై కియా పరిశ్రమ యాజమాన్యానికి అనుమానం ఉన్నట్టు తెలుస్తోంది. వారే ఈ పని చేసి ఉంటారా లేదా దీని వెనుక పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి ఇంజన్లు ఫ్యాక్టరీకి వచ్చాక ఇక్కడి నుంచి వాటిని తరలించడం కష్టమని తెలుస్తోంది. కాబట్టి ఫ్యాక్టరీకి రాకముందే మాయం చేసి ఉంటారని భావిస్తున్నారు. అలా అయితే దీని వెనక చాలా మంది హస్తం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఇంజన్ల చోరీ కేసు పలు అనుమానాలకు తావిస్తోంది. అన్నీ తెలిసిన ఇంటి దొంగలి దీనికి స్కెచ్ వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే ఇంత ప్లానింగ్ బయటి వ్యక్తులతో సాధ్యం కాదని అంటున్నారు. ఏదేమైనా 900 ఇంజన్లు మాయం అవడమంటే సంస్థకు ఉత్పత్తిలో చాలా పెద్ద నష్టమని అంటున్నారు.